ఇప్పటిగా జాయిన్ చేసినాక చాలాసేపు ఉంటాం, గంట 2 గంటలు 3 గంటలు. తొందరగా డెలివరీ అవునప్పుడు ఏమవుతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. డెలివరీ అయ్యేటప్పుడు ఎవరుంటారు? అమ్మాయి డెలివరీ అమ్మాయి వండకుండా ఎవరుంటారు? అమ్మగారు, అమ్మాయి వాళ్ళ అమ్మ. అయితే వాస్తవానికి ఎవరు చెప్పారు వినలేదు, కానీ డాక్టర్ అట్ట మీద అంతకంటే పరమ డాక్టర్ అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. అందుని బట్టి మనం సంతోషించాలి. అలాగే మీరు బాప్తిసం ఎందుకు పొందుచున్నారు అనేది ఒక సాక్ష్యం సంఘానికి చెప్పండి. ప్రేమ్ గారు, మీరు ఎందుకు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందుతున్నారు? మీ సాక్ష్య జీవితం మీరు మాకు తెలియపరచండి సంఘానికి. నేను బాప్తిసం తీసుకొని బాగా ఉండాలని, ఇదివరకు లాగా బాగా మారి బాగా దేవుల్లో ఉండాలని, ఇష్టపూర్వకంగా ఉండాలని అనుకుంటున్నాను. 4 గంటలప్పుడు నాకు తెలియకుండా నేనే మోకాళ్ళ మీద కూకొని ఏడ్చుకుంటా కొనుక్కొని 4 గంటల నుంచి 6:30 దాకా నిద్రపట్టలేదు. దేవుని ఆ 2:30 గంట దేవుడికే కేటాయించి ఏడ్చుకుంటా దుఃఖం నాలో నుంచి బాగా నాకు తెలియకుండా దుఃఖం ఏడుపు ఆగకుండా 2:30 గంటల సేపు బాగా ఇబ్బందిగా దేవుళ్ళు ఆరాధిస్తాను. 2:30 అదే నేను బాప్తిసం మళ్ళీ వచ్చి తీసుకుందాం అనుకున్నాను. కానీ మీరు చెప్తే దేవుడు పిలిచినప్పుడు తీసుకుంటే బాగుంటుంది, నేను ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది, దేవుని కంటే నాకు ఏది ఎక్కువ ఏం కాదని నేను బాప్తిసం తీసుకుంటాను సిద్ధం. ఇంత గొప్ప సాక్ష్యాన్ని మనం విన్న తర్వాత ఇంకా నాకు చాలా చెప్పారు. మీకు ఎవరికట్లా ట్రయల్ చేయించారు. బాప్తిసం వెంటనే ఇవ్వటమే కరెక్ట్ అని నిర్ణయించాం. హడావుడిగా చేస్తున్నాం అన్నట్టుంది మీకు. వాస్తవానికి అట్లానే ఉంటుంది. ఇలాంటి వ్యక్తి లోకంలోకి వెళ్ళారనుకోండి, మన చేతికి మళ్ళీ దొరకటం, దేవుళ్ళలోకి రావడం కష్టం అవుతుంది. ఆయన దర్శించినప్పుడు మనం పట్టుకోవాలి. ఒక గొప్ప సాక్షిగా మాత్రం నిలబడతాడు. ఆ సాక్షిని నేను మీకు ఇవ్వగలను. పరిచర్యలోనే కాదు, అనేక చోట్ల ప్రయత్నం గుర్తుపెట్టుకోండి. ఇతని వల్ల మీ కుటుంబం అంతా కూడా మారుతుంది. ఈ గొప్ప సాక్ష్యాన్ని మనం విన్నాము కనుక ప్రభు సంఘం నుండి మన బ్రదర్ ప్రేమ్ గారికి బాప్తిసం ఇవ్వడానికి మేము అనుమతి ఇస్తూ ఉన్నాం. చిన్న మ్యాచ్ ప్రారంభించాం.
అడిగి వేడుకుంటున్నాను